గద్వాలలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ కు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునివ్వడంపై ఎంపీ డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎంపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో కనీస విలువలు లేకుండా పోయాయన్నారు. ఈ విషయంపై స్పీకర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం కేవలం ఎన్నికల డ్రామా అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎంక్వైరీలు జరిగినాయి, ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చినాయి, కాళేశ్వరం పైన కానీ అదేవిధంగా కార్ రేసుల పైన కానీ అనేక రకాలుగా ఈరోజు ఎన్నో ధరణిలో అనేక భూకుంభకోణాలు జరిగినాయి. ఫోన్ ట్యాపరింగ్ అనేది ఈరోజు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది కథ. ఇప్పుడే మున్సిపాలిటీ ఎన్నికల లోపలనే ఇది గుర్తుకొచ్చింది, సిట్టు నోటీసులు ఇవ్వాలని. సిట్టుకు నోటీసులు ఇవ్వాలి అనేటటువంటిది ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఇది కేవలం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండింగ్తో మళ్ళీ కాంగ్రెస్నే గెలిపించుకోవాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో ప్రజల్ని మోసం చేయడానికి మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ఇవాళ పెద్ద ఎత్తున యూత్ వస్తూ ఉన్నారు. ప్రజల లోపల భావన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఉన్నదంటే దాన్ని మిస్గైడ్ చేయడానికి, దాన్ని నిజంగా ఏదో వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి ఒక నాటకం మాత్రమే ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణ మీద వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఒక్క చర్యనన్నా ఉన్నదా? ప్రజలు ఇద్దరిని కూడా తిప్పి కొట్టండి. ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండు పార్టీలను కూడా తిప్పి కొట్టండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఈరోజు మనకి ఇది కార్పొరేషన్ అయింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించండి. మహబూబ్ నగర్ కానీ మేయర్ అంటే మేయర్ కాబోతారు రేపొద్దున కార్పొరేషన్లో. ఈ ఫస్ట్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించి భారతీయ జనతా పార్టీ జెండాని మహబూబ్ నగర్ కార్పొరేషన్ పైన ఎగిరేటటువంటి విధంగా పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా దయచేసి ప్రజలు పట్టణ ప్రజలు కాబట్టి అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి ఎన్నికల స్టంట్లకు మోసపోకుండా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని నేను పట్టణ ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.